అధిక జ్యేష్ఠ మాసం జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి సందర్భంగా జగిత్యాలలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు చిలకముక్కు నాగరాజు ఆచార్య దంపతులు శ్రీ మహావిష్ణుమూర్తికి ప్రత్యేక జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం వచ్చిన వారికి అల్పాహారం ఏర్పాటు చేశారు. गंधोदकं पूरयित्वा ओम शन्नो देवी रविष्टाय आपो भवन्तु वीदये शन्नो रविश्रवन्तु नः आपो वा इत्यभिमन्त्र्या ओम आपो वा इदं सर्वविश्वा भूतान्यः प्राणाव आपः पश्चान्यं पश्ये तावत् कुरवेदयत्कारी स्याः एव कुरुते अधिक ज्येष्ठमासारंगा आराधन स्वस्ति भवन्तो भ्रुवन्तो कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति स्वस्ति न इंद्रो रुद्रश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु अधिक ज्येष्ठमाराधन स्वस्ति रुद्धिं भवन्तो भ्रुवन्तो कर्मरुध्यता 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 हव्यै नमसो वसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधाभिषा वर्धयन्तः जीवेम शरदस्य वीराः वै देवानां बुद्धाय चन्दागुंसे सवनानि इमे लोकादेव तद्वीर्षयेषु लोकेषु प्रतिष्ठते भवन्तो भ्रुवन्तो वृद्धिः समृद्धिः गच्छयो रावृणीमहे आदं यज्ञाय गातुं यज्ञपतये स्वस्तिरस्तु नः జై శ్రీమన్నారాయణ. మనము వచ్చినటువంటి భగవద్బంధువులందరికీ కూడా విష్ణుమూర్తి అనుగ్రహం కావాలని కోరుతూ ఈరోజు మన ఇంట్లో జ్యేష్ఠమాస అధిక జ్యేష్ఠం కాబట్టి జ్యేష్ఠమాస అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది విశేషంగా అన్ని మాసాలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మాసాల్లో ప్రత్యేకమైనటువంటి మాసంగా ఈ అధిక జ్యేష్ఠ మాసాన్ని మనం కొలుస్తాము. ఇందులో విశేషం ఏంటంటే ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం ఆదివారం పౌర్ణమి తిథితో వచ్చింది కాబట్టి ఈ రోజునాడు మనం అభిషేకం చేయడం వల్ల మనకు సకల సుఖాలు, ఎందుకంటే ఏ భగవంతుడికి కూడా పూజలు అనేటువంటి నిర్వహణ అనేటువంటిది ఈ అధిక మాసంలో ఉండదు.